మరి ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి దైవికమైనటువంటి మాటలు 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం. నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నీవిచ్చిన మా దేవుడవు నీవే. హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 20వ అధ్యాయం ప్రారంభంలో నుండి మనకు కనపడుతున్నటువంటి భక్తుడు లేకపోతే మనకు కనపడుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే యెహోషాపాతు. యెహోషాపాతు చేసినటువంటి ప్రార్థనలో భాగం ఏంటి అంటే దేవాది దేవుని స్నేహితుడైన అబ్రహాముని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి యొక్క స్నేహితుని యొక్క స్థితి ఈ విధంగా ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవాది దేవుని యొక్క దృష్టిలో కావచ్చు, ఇక భక్తుని యొక్క దృష్టిలో కావచ్చు, అబ్రహాము దేవునికి ఏ విధంగా ఉన్నాడట? స్నేహితునిగా ఉన్నాడు. మరి దేవుడు ఈరోజు మనకి ఇచ్చినటువంటి యొక్క వాక్యాన్ని మనం చూద్దాము. దేవాది దేవునికి స్నేహితులం నీవు నేను కూడా కావాలి అంటే అబ్రహాము వలె మనలో కూడా ఉండవలసినటువంటి 7 విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాముతో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు కదా, యెహోవా అంటున్నాడు కదా, నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి. హల్లెలూయా. ఇక్కడ దేవాది దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు ప్రియ దేవుని సంగమా. ఏంటి అంటే నేను నిన్ను ఆశీర్వదించాలి అంటే, నేను నిన్ను దీవించాలి అంటే, నేను నిన్ను హెచ్చించాలి అంటే, నా కుమారుడిగా నా స్నేహితుడిగా నాలో ఉన్నటువంటి లోతైన అనుభవము నీ జీవితంలో కలగాలి అంటే నువ్వు ఏమవ్వాలి? నువ్వు ఉంటున్నటువంటి స్థానాన్ని విడిచి పక్కకు రావాలి. ఏంటి ఆ స్థానము? నీ దేశంలో నుండి నువ్వు బయటకు రావాలి. తర్వాత నీ బంధువుల ఎదురు నుండి నువ్వు బయటకు రావాలి. తర్వాత నీ తండ్రి ఇంటి నుండి నువ్వు బయటకు రావాలి. అప్పుడే నేను నిన్ను ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. నేను ఆశీర్వదించాలి అంటే నీలో ఈ 3 విషయాలు ఉండాలి. మొట్టమొదటిగా ఏంటి ఆ 3 విషయాలు? నీ దేశంలో నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటిలో నుండి నువ్వేం చేయాలి? బయటకు రావాలి. దేశము అంటే అనేక మంది సమూహంతో కూడినటువంటిదే ఒక దేశము, అనేకమైన ప్రజలతో కూడిందే ఒక దేశము ప్రియ దేవుని బిడ్డలారా. అయితే అటువంటి నా కోసం ఎవరో ఉన్నారు, నాకు ఎవరో ఏదో చేస్తారు, ఇది నా దేశము లేకపోతే నా సొంత ప్రజలు వీళ్ళు అనుకుంటున్నటువంటి వాళ్ళ దగ్గర నుండి ఇప్పుడు అబ్రహాం ఎక్కడికి రావాలి? బయటకు రావాలి. మనలో ఏముండాలంటే నేను దేవుని బిడ్డను అన్నదే మనలో ఉండాలి. హల్లెలూయా. నేను దేవుని ప్రియ కుమార్తెనై ఉన్నాను, నేను దేవుని ప్రియ కుమారుడై ఉన్నాను, నా తండ్రి ఆయనే, నా జనం ఆయనే, నా జనాంగం ఆయనే, నా సమస్తము ఆయన అన్న ఉద్దేశంలో ఉండాలి. కానీ నాకు ఏదన్నా వస్తే నా దేశం ఉంది, నా ప్రజలు ఉన్నారు, నా వారు ఉన్నారు అన్న ఆలోచన మనలో ఎంత మాత్రం ఉండనేకూడదు. హల్లెలూయా. తర్వాత రెండోది ఏంటండి? నీ బంధువుల యొద్ద నుండి. ఇప్పుడంటే మనం వివాహాలు చేసుకున్నా, లేకపోతే శుభకార్యాలు చేసుకున్నా, పుణ్యకార్యాలు చేసుకున్నా, లేకపోతే ఎటువంటి మంచి అయినా చెడ్డైనా అనేక మంది అంటే రకరకాల కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా రకరకాల వ్యక్తులు మనతో పాటు అన్ని విషయాల్లో పాల్పంపులు పొందుతున్నారు ఈ రోజుల్లో. కానీ గతించిన దినాలు ఎలా ఉండేయంటే ఏదైనా ఒక మంచి కార్యమైనా, ఏదైనా ఒక చెడు కార్యమైనా ఎవరు ఉండేవారంటే ఆ ఇంటి పేరు పెట్టుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ఉండేవాళ్ళు. అంటే అన్నదమ్ముల పిల్లలు, అక్క చెల్లెని పిల్లలు, వీళ్ళు మాత్రమే ఒక కుటుంబంగా ఉండి నాకేమొచ్చినా నా వారు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, లేకపోతే నాకు సంబంధించినటువంటి నా సొంత వారు ఉన్నారు అన్న ఆలోచన ప్రజల్లో ఉండేదండి. అయితే దేవాదేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది కదా అబ్రహాంతో, నా అన్నది నీలో ఉన్నంత వరకు నువ్వు ఆశీర్వదించబడవు, కానీ నా అన్నది నీలో తీసేసుకుని నా దగ్గరికి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా. నా అనబడినటువంటి మాటకు అర్థం ఏంటంటే అహము. ఈ అహం మనల్ని ఏం చేస్తుందంటే అనేక రకాలుగా నలిపేస్తుంది, అనేక రకాలుగా మనల్ని చంపేస్తుంది. మనము అంతవరకు వెళ్ళకుండానే మనలో నా అనబడినటువంటి అహాన్ని మనం ఏం చేసుకోవాలంటే తీసివేసుకోవాలి. హల్లెలూయా. మనం ఏమైతే కలిగి ఉన్నామో అది దేవుని కృప, మనం ఏదైతే అనుభవిస్తున్నామో అది దేవుని కృప, మనం ఈరోజు ఈ స్థితిలో ఉన్నామో అంటే దేవుని కృప, మనం ఏమైతే సమృద్ధిలో బ్రతుకుతున్నామో అది కేవలము 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 దేవుని కృపే తప్ప మనది అంటూ ఈ లోకంలో ఏది కూడా లేనే లేదు. బంధువుల యొద్ద నుండి, తర్వాత నీ దేశంలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఇంకా దేని నుండి బయటకు రావాలి? నీ తండ్రి ఇంటి నుండి నువ్వు ఎక్కడికి రావాలి? బయటకు రావాలి. నీ తండ్రి ఇల్లు అనబడేటువంటి మాటకు అర్థం ఏం సూచిస్తుందంటే ఆ కంఫర్ట్. అంటే దాన్ని ఏమంటామంటే అన్ని రకాలుగా కలిగినటువంటి స్థితి. తండ్రి ఇంట్లో ఎక్కడన్నా లోటు ఉంటుందా అండి?
తల్లిదండ్రులు ఎక్కడైనా తమ పిల్లల్ని లోటు చేస్తారా? వారు తినడం మానేసైనా పిల్లలకి పెడతారు కానీ వారు కష్టపడుతున్న పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటారు కానీ ఏ తల్లిదండ్రి తమ గృహంలో తమ పిల్లలకు ఆ కంఫర్ట్ లేకుండా ఏ తల్లిదండ్రులు పెంచలేరు. హల్లెలూయా. ఆ యొక్క అన్ని కలిగినటువంటి స్థితి లేకుండా ఏ పిల్లలు కూడా ఆ యొక్క గృహంలో ఎదగలేరు. ప్రతి తల్లిదండ్రులు వారి పిల్లలకి ఇచ్చేది ఏంటంటే ఒక కంఫర్ట్ ఇవ్వగలుగుతారు. నాకంటూ నా తల్లిదండ్రులు ఉన్నారు, నాకు సంబంధించిన సమస్తాన్ని వారు చూసుకోగలరు అన్న ఒక నమ్మకం పిల్లల్లో ఉంటుంది, అన్న ఒక నిరీక్షణ పిల్లల్లో కలుగుతుంది. అయితే దేవుడు పిలుస్తున్నాడు అబ్రహాముని, నీ తండ్రి ఇంటిలో నుండి కూడా నువ్వు బయటికి రావాలి. నీ కొన్ని కంఫర్ట్స్ అన్ని వదిలిపెట్టి బయటికి రా. నా తండ్రి నన్ను చూసుకుంటాడు, నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి ఇల్లు నాకుంది, నాకు ఏం కొద్దువా, నాకు ఏమి లోటుంది అనబడిన ఆలోచనలో నుండి నువ్వేం చేయాలి? బయటికి రావాలి. ఎప్పుడైతే నువ్వు ఈ స్థితిలో నుండి బయటకు వస్తావో దేవుడు ఏం చేస్తానంటున్నాడు? 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును, నీవు ఆశీర్వాదముగా నందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదును, నిన్ను దూషించు వారిని ఏం చేస్తాను? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మొట్టమొదటి పాయింట్ ఏంటంటే దేవుని యొక్క స్నేహితులు మనం కాబడాలంటే దేవుని పిలుపునకు ఏం చేయాలి? విధేయత చూపించాలి, లోబడాలి. అవిధేయంగా మనం ఉండకూడదు. దేవుడు అంటున్నాడు, నీ బంధువుల యొద్ద నుండి, నీ దేశం నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే ప్రాంతానికి రా. అక్కడ పలానాది నీ కొరకు వేచి ఉంచాను, పలానా దేశానికి నువ్వు వెళ్ళాలి, పలానా ప్రాంతంలో నిన్ను పెడతాను, అక్కడ నీ కోసం నేను ఇవి సిద్ధపరిచాను. ఏది దేవుడు చెప్పలేదు. నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలంతే. ఆ దేశం ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, అందులో ఏముంటాయి ఏముండవు ఏమీ తెలియదు అబ్రహాముకి. దేవుని మాట ప్రకారం బయలుదేరాడు అంతే. హల్లెలూయా. అబ్రహాం యొక్క ఆశీర్వాదానికి మొట్టమొదటి మెట్టు ఏంటంటే ఇదే. ఏది? అన్ని విడిచి, అందరినీ విడిచి, అన్నింటినీ విడిచి ప్రభు కొరకు నిలబడడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. దేవుని మాట మీద నిలబడడానికి ఇష్టపడ్డాడు, దేవుని మాట మీద ఆధారపడడానికి ఇష్టపడ్డాడు, దేవుని మాటకు విధేయత చూపించడానికి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని మాట నువ్వు వింటే, ఈరోజు దేవుని మాటకు నువ్వు విధేయత చూపిస్తే అబ్రహాం ఎలాగైతే దేవునికి స్నేహితులయ్యాడో మనం కూడా దేవునికి స్నేహితులయ్యేటటువంటి గొప్పదైనటువంటి అవకాశాన్ని మనం పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక.